తెలంగాణలో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలను ప్రస్తావిస్తూ తెలంగాణలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా లేక పోలీసుల పాలన అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహబూబాబాద్లో పాలిటెక్నిక్ విద్యార్థి పట్ల ఓ పోలీస్ అధికారి క్రూరంగా వ్యవహరించారు అంటూ హరీష్ రావు ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో తన కుమార్తెకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ విమర్శలు చేశారు. ఇక సూర్యాపేటలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కేసులు నమోదు చేయడం, కోదాడలో బడ్డీ కొట్టు తొలగింపు నిరసన తెలిపిన వారిపై సీఐ దౌర్జన్యం వంటి ఘటనలు కూడా హరీష్ రావు ప్రస్తావించారు. ప్రశ్నిస్తే కేసులు, నిరసిస్తే అరెస్టులు, హక్కులు అడిగితే దౌర్జన్యాల, ఇదేనా ప్రజాపాలన అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. శోభ, మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆయన కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. సో మొన్న మహబూబాబాద్ లో పోలీస్ అధికారి పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పిసికి క్రూరంగా ప్రవర్తించిన తీరు మరవక ముందే సూర్యాపేటలో పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని కూడా హరీష్ రావు ట్వీట్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో తన కుమార్తెకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తిని బూట్ కాళ్లతో తన్ని మూత్రం సాగించారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన ఉన్నతాధికారులు విచారణ చేసి ఎవరైతే ఈ ఘటనకి పాల్పడినారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు. సో ఈ రోజు సూర్యాపేట సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కేసులు పెట్టి కోదాల్లో బడ్డీ కొట్టు తొలగించారని కూడా నిరసన తెలిపినటువంటి వారిపైన సీఐ దౌర్జన్యం చేస్తున్నారు. ఇది సరైనది కాదు, పోలీసుల తీరు మార్చుకోవాలని చెప్పేసి కూడా హరీష్ రావు ట్వీట్ చేశారు. అసలు తెలంగాణలో ఉన్నది ప్రభుత్వమా లేక పోలీస్ పాలన అని కూడా హరీష్ రావు అన్నారు. ప్రతిపక్షాలపై పోలీసులతో జులుం, ప్రజలపై పోలీసులతో జులుం, ప్రశ్నిస్తే కేసులు, నిరసిస్తే అరెస్టులు, హక్కులు అడిగితే దౌర్జన్యాలు, ఇదేనా మీరు చెప్పుకునే ప్రజాపాలన, కాంగ్రెస్ పాలన కూడా ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్ రావు ప్రశ్నించారు. కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కారకులైనటువంటి పోలీసులపై విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.